యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. యేసయ్యా స్తోత్రం. మనకు మార్గమును ఉపదేశించే దేవుడు, ఆలోచనను అనుగ్రహించే హల్లెలూయా, తన ఆజ్ఞలను జీవించుటకై కృపతో నింపి కాపాడు దేవునికి స్తోత్రము కలుగునుగా. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. తన ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడును. తన ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడును. అందరూ యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఏ గానము చేసెదను. ఆమేన్. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను. నాతో పాటు అందరూ యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా
కాలములో చేయి విడవకను యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును. అందరూ కలిసి యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, 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 నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా ప్రాణ దుర్గమయే, నా ప్రాణ దుర్గమయే, నా ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. చెప్తావా? యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ, నా ప్రాణ దుర్గమాయన, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, అందరు చెప్తారా? నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును. అవును కదా? ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును. ప్రభువా నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన దినం నీ సన్నిధానములో మా వెలుగు, మా రక్షణ, మా ప్రాణ దుర్గం మీరైనందుకు వందనాలు. మేము దేనిని గురించి భయపడుతున్నాము దానిని బట్టి మీరు అంటున్నారు, నువ్వు భయపడొద్దు, నేనున్నాను కదా, నేనున్నాను కదా, నువ్వు భయపడకు, నేనున్నాను కదా, నేను నీకు తోడున్నాను కదా, నువ్వు భయపడొద్దు బిడ్డా. ప్రభువా నీకు వందనాలు. ఇట్టి మాటలతో మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలైనా. నీ కృప మమ్మల్ని ఎన్నడూ భద్రపరుస్తుంది, కాపాడుతుంది. అట్టి గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ అలాగే కూర్చుందాం. అందరూ కూర్చోండి. ఈరోజు ప్రభు దగ్గర నేను అడిగాను, ప్రభు అని బిడ్డలకు ఏ వర్తమానం నేను చెప్పాలి అని ప్రభు నేను అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట చాలా ఆశ్చర్యంగా ఉన్నింది. ఏంటి ఆ మాట అంటే, ఈ రోజులలో మనిషిని ఎక్కువగా ఆందోళనకు గురి చేసేది ఒకే ఒకటి, అదేంటంటే భయం. హల్లెలూయా.
ఆ భయము నుండి ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. నాకు తెలుసు చాలామంది మరణ భయంతో వచ్చున్నారు, చాలామంది వ్యాధి భయంతో వచ్చున్నారు, చాలామంది కుటుంబ సమస్య అనే భయంతో వచ్చున్నారు, చాలామంది అప్పుల భయంతో వచ్చున్నారు, చాలామంది ఇబ్బందులనే భయంతో వచ్చున్నారు. హల్లెలూయా. ఏందయ్యా బైబిలా? చెన్నయ్య గారి బైబిల్ అక్కడ ఉందా? తీసిచ్చి పంపండి. సరే, బాగా గమనించండి. ఈ భయం నుండి విడుదల దయచేలాగన ఈ వర్తమానం మీకు ఉండబోతుంది. ఒక్కసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? బాగా నాకు వినపడలేదు. ప్రభుకి, దేవునికి వినపడేటట్టు చెప్పండి చూద్దాం. వినపడి ఉంటుంది అనుకుంటున్నారా? హల్లెలూయా. మనసారా చెప్తే వినపడదు, ఖచ్చితంగా కలిసి చెప్తారా? హల్లెలూయా. తీసిన వారు చదవండి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, రక్షణయు అయ్యున్నాడు, రక్షణయు నయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణ దుర్గము, యెహోవా నా ప్రాణ దుర్గము. ఎవరికి వెరతును, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చి. 5వ వచనం చదువయ్యా. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఈ కీర్తనలో 27వ కీర్తనలో మొదటి వచనం 5వ వచనమునకు ఒక అనుసంబంధం ఉంది. ఏంటంటే, యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, నా యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును. అయితే ఎందుకు ఇంత స్థిరమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ఆపత్కాలమందు మనము ఎవరి కౌగిల్లో ఉంటామంటే దేవుని కౌగిల్లో ఉంటాం. నిన్నటి దినాన మా సతీమణికి పాస్టర్కి ఒక కాల్ వచ్చింది. మా కుమారుడు జైసన్ క్లాస్ టీచర్, ఇంగ్లీష్ స్పోకన్ టీచర్ అయినా వివాహమై 10 దినాలు మాత్రమే అవుతుంది. ఎన్ని దినాలు? 10 days అవుతుంది. హల్లెలూయా. జైసన్కు ఆ సార్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు నా ఫోన్కి. వీడు కింద ఆడుకుంటా ఉన్నాడు. సరే నేను పిలిచాను, జైసన్ నీ కాల్ వస్తుంది రాయ్యా అని పిలిచిన వెంటనే వాడు ఫోన్ తీసి అప్పుడియా అని షాక్ అయిపోయినాడు. అవతల వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకునింది. వాళ్ళ అమ్మకి ఆల్రెడీ ఆ వార్త వచ్చేసింది. తీసుకొని என்ன சொன்னேன் అని అంటే, மிஸ் ஜெய்சன் அவங்க ஜெய்சனுக்கு ஒரு இன்ஃபர்மேஷன் சொன்னேன். எங்கள் ஸ்போக்கன்ஸ் டீச்சர் ஆக்சிடெண்ட்டில் இறந்துட்டாரு. ஹல்லேலூயா. பைக் ஆக்சிடெண்ட்டில் இறந்துட்டாரு. அவனுக்கு ரொம்ப பிடிக்கும் அந்த సారున్నా అని వెంటనే పాస్టర్ అమ్మ చెప్పింది, தம்பி எதுக்கும் பயப்படக்கூடாது, மனுஷனை ஆண்டவர் தான் படைச்சாரு, ஆண்டவர் கூப்பிடும்போது எல்லாருமே அங்கே போனோம், அதனால் நம்ம இந்த விஷயத்துக்கெல்லாம் பயப்படக்கூடாது, ధైర్యமாக இருக்கணும், அந்த కుటుంబத்துக்காக நம்ம జెబికలాం అని చెప్పి ధైర్యం చేసి ఫోన్ పెట్టేసింది. అప్పుడు జైసన్కి ఒక మాట చెప్పినాను, జైసన్ భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి.
అని చెప్పి అలా పడుకొని ఆలోచిస్తుంటే నాకు మన ప్రాణాల గురించి ఒక ఆలోచన వచ్చింది. 28 వయస్సు కుర్రవాడు పెండ్లి చేసుకొని 10 రోజులే అవుతుంది. బైక్ మీద వెళుతున్నాడు. ఇంటి దగ్గర భార్య ఉంది. ఎన్ని ఆశలతో వెళుతున్నాడు. అయితే ఒక యాక్సిడెంట్లో అతడు చనిపోయాడు. ఈ మరణ వార్త నాకు ఒక ఆలోచన తీసుకొచ్చింది. ఇప్పుడు మనము ఎన్ని ప్రయాణాలు చేస్తున్నాం, పొద్దున లేచిన దగ్గర నుండి ఎన్ని ప్రయాణాలు చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే మనం లేచి బాత్రూమ్కి వెళ్తున్నాం. బాత్రూంలో పడి చనిపోయిన వారు ఎంతమంది తెలుసా? మార్గములో పడి చనిపోయిన వారు ఎంతమంది తెలుసా? వాహనములో పడి చనిపోయిన వారు. అయితే నిన్ను నన్ను దేవుడు సజీవ లెక్కలో పెట్టున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. నీ గొప్పతనం ఏం కాదు, నీ బందా ఏం కాదు, నీ బిల్డప్ ఏం కాదు, నేనే అనుకుంటున్నావేమో, ఏది కాదు. నిన్ను కాపాడుతున్నాడంటే కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. నీ ద్వారా దేవునికి ఏమన్నా లాభం ఉందంటే 10 పైసల లాభం లేదు. కానీ నువ్వు బ్రతికున్నావంటే దేవుని మహిమ కొరకే. దేవుడు నిన్ను ప్రాణంతో పెట్టున్నాడు. హల్లెలూయా. నేనే అని వేగాల్సిన పనేం లేదు, నేనే అనుకోవాల్సిన పనేం లేదు. హల్లెలూయా. దీనివల్ల ఇప్పుడు చెప్పారు కదా అయ్యగారు, అహంకారులందరూ యెహోవాకు అసహ్యులు, హేయులు. ఈ స్వల్పకాల జీవితంలో మనం అనుకుంటున్నాము, మనం ఏదో సాధించినాము, ఏదో పడగొట్టేసామనుకుంటున్నాము. అదేది కాదు. కానీ మనం చెప్తే గెలుస్తుంది, మనం మాట్లాడితే భయపడతారు అనుకుంటున్నారేమో. కానీ ఇదేం కాదమ్మా, ఇదేం కాదయ్యా. నీ మాటల్లో ఇంకొకరిని గెలవచ్చు, కానీ నీ ఊపిరి దేవుని చేతిలోనే ఉంది. అది మాత్రం మర్చిపోబాకు. నువ్వు నేను అనుకునేదంతా నీదేది కాదు, నాది అనుకునేదంతా నీదేం కాదు. కానీ నీకని ఒక బలహీనత వచ్చినప్పుడు నీలో ఒక భయం పట్టద్దు చూడు. ఆ భయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నప్పుడు దేవుడు నీకు ఒక నిశ్చలతనిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు భయపడద్దు. ఆపత్కాలమందు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆమేన్. ఈ మాట ఎంత శ్రేష్టమైన మాట తెలుసా? అయితే మనుష్యులు దేవుణ్ణి మాత్రం నమ్మరు, కాపాడే దేవుణ్ణి నమ్మరు, పోషించే దేవుణ్ణి నమ్మరు. డాక్టర్లు నమ్ముతావు, డాక్టర్లు నమ్ము లేదని చెప్పలా, కొంత మట్టుకే. కానీ డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ మన దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. ఈనాడు దేవుని మీద నమ్మకం లేకుండా పోయేసింది మనుషులకి. ఆయన మన ప్రాణమునంట పర్ణశాలలో దాచుచున్నాడంట, గుడారము మాటున దాచుచున్నాడంట, ఆశ్రయ దుర్గములో మనల్ని ఎక్కిస్తున్నాడంట. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క భయాన్ని గురించి ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదే కీర్తనల గ్రంథం 34:4 చదవండి చూద్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. గట్టిగా చప్పట్లు కొడతారా? నీకు ఏ భయము కలిగినా సరే, ఒక్కొక్క భయానికి ఒక్కొక్కరిని నువ్వు ఉంచుకొని ఉంటావు. ఈ భయం వస్తే వీళ్ళ దగ్గర మాట్లాడితే సరిపోతుంది,
ఈ భయం వస్తే వీరికి చెప్తే బాగుంటుంది. కాదు కాదు, నీకు ఏ భయం వచ్చినా సరే ఆ భయములన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడంట, ఆయన నిన్ను తప్పించును. దేవుడు తప్పిస్తాడు. ఒక మనిషికి ఒక రోజుకి నానా విధాలైన భయం వస్తుంది. హల్లెలూయా. భయము లేని మనుష్యుడు ఒక్కడు కూడా లేడు. కానీ భయపడుతున్న మనుష్యునికి దేవుడు అంటున్నాడు, నీకు కలుగుచున్న ప్రతి భయములో నుండి నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా. సామెతల గ్రంథం 1:33 చదువుదాం. దాంట్లో ఇంకా అందంగా ఉంటుంది. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎట్టుంటాడంట? దేవుని ఉపదేశమును అంగీకరించే వాళ్ళు ఎలా ఉంటారంట? సురక్షితంగా ఉంటారంట. ఈనాడు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని మాటల మీద నమ్మకం పెట్టు, నువ్వు సురక్షితంగా ఉంటావు. మనుషుల మీద, మంత్రకాల మీద నమ్మకం పెట్టబాక, డాక్టర్ల మీద, వ్యక్తుల మీద నమ్మకం పెట్టబాక. హల్లెలూయా. నీకు సపోర్ట్ చేసే వారి మీద నమ్మకం పెట్టబాక. నువ్వు నమ్మకం పెట్టాల్సింది ఎవరి మీద తెలుసా? చదువయ్యా. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. కీడు వస్తుంది అని తెలిసిన వెంటనే కొంతమందికి భయం. హల్లెలూయా. హల్లెలూయా. రాలా ఏందయ్యా? కీడు ఇంకా రాలా, వస్తుంది. హల్లెలూయా. కరోనా వచ్చిందా? అది ఎక్కడో వచ్చింది. అయితే వస్తుంది అన్న వార్త విన్న వెంటనే 2019 నుండి పట్టిన భయము దాదాపు 3 సంవత్సరాలు భయపెట్టింది. హల్లెలూయా. 21 దాకా ఆ భయం ఎవరికి బాలా? హల్లెలూయా. ఎందుకు బాలా? ఇంతకుముందు పచ్చి కాయగూరలైనా కూడా క్యారెట్ తీసి నవిలి మింగి నీళ్ళు తాగేవాళ్ళం. అయితే 2019 నుండి 21 వరకు ఏం జరిగింది తెలుసా? పసుపేసి శుభ్రంగా గడిగి, హల్లెలూయా, అది ఉడికిందే తిన్నారు. ఎందుకు వచ్చింది భయం? ప్రాణ భయం. డాడీ డాడీ అని పరిగెత్తుకుంటూ వాటేసుకొని వచ్చే బిడ్డలు తల్లిదండ్రులు చూసి భయపడిన దినాలై తెలుసా? హల్లెలూయా. డాడీ చేయి కడుక్కున్నావా? శానిటైజర్ వాష్ చేసుకో. హల్లెలూయా. చాలామంది పిల్లలు జ్ఞాపకం చేశారు, శానిటైజర్ చేసినవా? హల్లెలూయా. పొద్దున్న ట్రైన్లో వస్తున్నాను, కైగలై సుత్తమాగా కలివి కొంటున్నారు. ట్రైన్లో చెప్తుండ్రు, వాడు ఇంకా ఆ భయం ఇంకా పెడుతుండాడు. ఆ భయం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, భయము కలుగుతుంది అని తెలిసిన వెంటనే చదువయ్యా. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. గట్టిగా చప్పలు కొడతారా? దీనికి ఉదాహరణ ఒక వాక్యం చెప్తాను. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. గట్టిగా చప్పలు కొడతావా? ఇట్టి నిరీక్షణ కలిగి ఉండాలంట. భయపడద్దు. ఎన్నిసార్లు పోద్దు ఒక మనిషికి ప్రాణం? కొంతమందికి ప్రతి క్షణం పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యంగా ఉండేవాడు ఒక్కసారి చేస్తాడంట, భయపడేవాడు ప్రతి క్షణం చేస్తాడంట. హల్లెలూయా. వాక్యం అంటుంది, భయపడద్దు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు, నివసిస్తాడు. వాడు కీడు వచ్చు నన్ను భయం లేక నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. భయపడనక్కర్లేదు మనము. హల్లెలూయా. యెషయా గ్రంథం 35:4 చూడండి. హృదయాన్ని గురించి ఒక మాట రాయబడింది. తత్తరిల్లు హృదయములతో, హృదయాలతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి. గట్టిగా చెప్తారా? భయపడక ధైర్యముగా. తత్తరిల్లిపోయే హృదయాలు ఉన్నాయంట. హల్లెలూయా.
కొన్ని హృదయాలు తత్తరిల్లిపోతున్నాయి. ఆ హృదయాలతో ఈ మాట చెప్పండి, ఏమని? భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ప్రతిదండన ఎవరు చేస్తారంట? ప్రతిదండన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కొన్ని దండనలకు కొంతమంది భయపడుతున్నారు. మనుషులు ఇచ్చే దండనలకు భయపడబాకండి. ప్రతి దండన చేసేవాడు దేవుడుండు, న్యాయం తీర్చేవాడు న్యాయ విమర్శనలో. హల్లెలూయా. అమాయకుల మీద దౌర్జన్యం చేసే వాళ్ళకి ప్రతి దండన చేసేవాడు దేవుడున్నాడు. హల్లెలూయా. భయపడద్దు. తత్తరిల్లే హృదయాలతో చెప్తున్నాడు, మీరు భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. ప్రతి దండన చేసేది మనుషులుగా దేవుడు చేస్తాడు. మిమ్మల్ని తప్పించేవాడు ఆయన, మిమ్మల్ని రక్షించును అని అంటున్నాడు. అదే యెషయా గ్రంథం 41:10 చదువుదాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను నేనే. 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. భయపడద్దు. భయపడినోడికి దిగులు వస్తుందంట. ఏమొస్తుందంట? భయపడినోడికి దిగులు వస్తుందంట. ఓయమ్మో, ఇదొక పెద్ద దిగులైపోయింది. కానీ వాక్యం అంటుంది, భయపడకము, దిగులు పడకము, నిన్ను నేను బలపరుస్తాను. వాక్యం అంటుంది, నన్ను బలపరుచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. என்னை பலப்படுத்துகிற கிறிஸ்துவினாலே நான் எல்லாவற்றையும் செய்து முடிப்பேன். హల్లెలూయా. నువ్వేదన్నా చెయ్యాలంటే దానికి ఏదన్నా అడ్డంకం వచ్చిందనుకో, నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నేను బలపరిస్తే ఎట్టుంటుందో తెలుసా? నీవు చేయలేనిది కూడా చేయిస్తాను నీ చేతనే. హల్లెలూయా. నువ్వు సమస్తం చేస్తావు, నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:15 ఒక మాట. దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చున్నాడు చూడండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని. ఈ భయపడే వాళ్ళకి ఏం ఆత్మ ఉందమ్మా? దాస్యపు ఆత్మ అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. పిరికి ఆత్మ. నేను చేస్తా. హల్లెలూయా. అయ్యోయ్యో, నా ప్రాణం పోద్ది. హల్లెలూయా. ఫెయిల్ అవ్వదు, అంత రిజల్టే రాదు. ఏమనుకుంటుంది తెలుసా? నేను ఫెయిల్ అయిపోతా. హల్లెలూయా. జరగకముందునే జరిగినట్లు ఎందుకు తలంచుకుంటావు? కొంతమంది ఆలోచన లాంటివి తెలుసా? జరగకముందునే నాకు జరిగినాయి అనుకుంటున్నారు. కానీ మనం ఎలాంటి ఆత్మను పొందుకొని ఉన్నాం తెలుసా? ఇక్కడ వాక్యాన్ని ఏనండి. ఏలయనగా మరలా భయపడుటకు మనం దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ మనం పొందింది ఎలాంటి ఆత్మో తెలుసా? ఆ ఆత్మ పేరు చెప్పిన వెంటనే మీరు చప్పట్లు కొట్టాలి. ఎలాంటి ఆత్మ అది? దత్తపుత్రాత్మ. దేవుడు మనల్ని అడాప్ట్ చేశాడంట. హల్లెలూయా. దేవుడు అడాప్ట్ చేసుకున్నాడు దత్తపుత్ర ఆత్మను. హల్లెలూయా. ఇక్కడ నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నావు. నీ ఆత్మకు ఒక ఉత్తరవాదం ఉంది. నీ ఆత్మకు ఒక గార్డియన్ ఉన్నాడు. ఆయనే దత్తపుత్రాత్మ. హల్లెలూయా.
మీరేం ఆత్మను పొందుకున్నారు? పిరికాత్మను పొందుకున్నారా? బానిసాత్మను పొందుకున్నారా? దత్తపుత్రాత్మ అంటే ఏంటో తెలుసా? సర్వపాప పరిహర రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వలోక పాప పరిహారము కొరకు యేసు అనే క్రీస్తు ఈ లోకానికి వచ్చి వారి కొరకు తన ప్రాణాన్ని అనుగ్రహించి మనలను దత్తపుత్రాత్మ ద్వారా మనల్ని రక్షించుకున్న మహాదేవుడు యేసు. హల్లెలూయా. అలాంటి జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందుకున్నాం. ఆత్మను గురించి ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదే అధ్యాయం అనుకుంటాను, 1:7 అనుకుంటాను, చూడండి. 8:1 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అదే ఉందయ్యా, నేను మార్చి రాసుకున్నానేమో. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1:7 లేదా? సరే, ఓకే. బాగా గమనించండి. మనం పొందుకున్న ఆత్మ దేవుడు అనుగ్రహించు దత్తపుత్రాత్మ. ఈ ఆత్మకు భయం లేదంట. ఈ ఆత్మ ఎలాంటిదో తెలుసా? ఆ ఆత్మలో ధైర్యం ఉంది, ఆ ఆత్మలో సాహసం ఉంది, ఆ ఆత్మ మనల్ని రక్షిస్తుంది, ఆ ఆత్మ మనల్ని విడుదల చేస్తుంది. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదని వాక్యం చెప్తుంది. అయితే మనం ఎందుకు భయపడుతున్నాం? దేవుడు మనకు ఒక నిశ్చలతను దయచేస్తుంది. 46వ కీర్తన 1:3 చదువుదాం. 1 నుండి చదువుకుందాం. ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనము భయపడము. గట్టిగా చప్పట్లు కొడతారా? ఎన్ని అభయాలు ఇస్తున్నాడు చూడండి. హల్లెలూయా. ఈ మాటను మరొకసారి చదువుకుందాం. తమిళ పడింగ్ల నల్లారుకు అంద వసనం. தேவன் நமக்கு అడైకలముం. ఈ పాట, ఒక పాట ఉంది తెలుసా? தேவன் நமக்கு ஆபத்து காலத்தில் துணையுமானார். ஆமென். தேவன் நமக்கு அடைக்கலமும் பலனுமானார். ஆபத்து காலத்தில் கூட இருக்கும் துணையுமானார். கர்த்தர் நமது அடைக்கலமும் பலனுமானார். ஆபத்து காலத்தில் கூட இருக்கும் துணையுமானார். சேனைகளின் கர்த்தர் நம்மோடு இருக்கிறார். சேனைகளின் கர்த்தர் நம்மோடு இருக்கிறார். யாக்கோபின் தேவன் நம் உயர்ந்த அடைக்கலம். யாக்கோபின் தேவன் நம் உயர்ந்த அடைக்கலம். தேவன் நமது அடைக்கலமும் பலனுமானார். ஆபத்து காலத்தில் கூட இருக்கும் துணையுமானார். தேவன் நமது அடைக்கலமும் பலனுமானார். ஆபத்து காலத்தில் கூட இருக்கும் துணையுமானாర్. హల్లెలూయా. మనకు భయము కలిగినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనుషులు వెతకూడదు. ఒక భక్తుడు ఎవరిని వెతుకుతున్నాడు చూద్దాం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 3వ వచనం చూడండి. 56వ కీర్తన. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? హల్లెలూయా. హల్లెలూయా.
శరీరదారులు నన్నేమి మనుషులు మనల్ని ఏమన్నా చేస్తారమ్మా? మించిపోతే ప్రాణం తెస్తారా? హల్లెలూయా. ఈ ప్రాణం ఎవరు పెట్టారు తెలుసా? దేవుడు పెట్టిన ప్రాణం. అంత ఈజీగా ఎవరు తీయలేరు తెలుసా? దావీదు ఎక్కడెక్కడో దాక్కున్నాడు. దావీదులో ఒక అద్భుతమైన సందేశం ఏంటో తెలుసా? దావీదుని ఎవరెవరో తరుముకుంటున్నారు. ఇటుపక్క చూస్తే ఫిలిష్తీయులు తరుముకుంటున్నారు, అటు సైడ్ చూస్తే సౌలే తరుముకుంటున్నాడు. కానీ గుహలో దాగుకున్నా, ఎక్కడ దాగుకున్నా సరే, అయితే దావీదు ఎక్కడైతే ఉన్నాడో అక్కడున్న వారందరికీ దావీదు ఒక్కడే ధైర్యం. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. మనుషులను చూసి దావీదు ఎప్పుడు భయపడలా. దావీదు భయపడిందంతా ఎందుకు తెలుసా? నా చేతులతో అభిషేకించినవని నేను చంపకూడదు, నేను నాకై వృధాగా తప్పు చేయకూడదు. హల్లెలూయా. ఈనాడు మన అభిషేకాన్ని కాపాడుకునేదానికి మనం భయపడాలి. ఆమేన్ చెప్తారు? ఎంతమంది చెప్తారు? నీ మీద దేవుని ప్రణాళికను కాపాడుకునేదానికి నువ్వు భయపడాలి, కానీ మనుషులకు భయపడకూడదు. దేవుని చిత్తం నీ మీద ఉంది కాబట్టి ఆ చిత్తం దేవుడు నీ నుండి తొలగింపజేయకుండా ఉండాలని నువ్వు భయపడాలి. కానీ ఈనాడు మనుషులు ఏమైపోతున్నారు? భయపడుతున్నారు. అయితే దావీదు సౌలుకు భయపడ్డాడు, ఫిలిష్తీయులకు భయపడ్డాడు, కర్మేల్లో పోయి దాక్కున్నాడు. కర్మేల్లో ఎవరున్నారంటే ఒక భయంకరమైన వ్యక్తి ఉన్నాడు. అతడు కాలేబు యొక్క సంతతి వాడు. అయితే అతడికి వేల గొర్రెలు ఉన్నాయంట. ఆ 1000 గొర్రెలుంటే దొంగలు వచ్చి కొల్లగొట్టుకొని పోకుండా దావీదు పనివారు వాడికి కాపలా కాశారంట. అయితే వాడేం చేశాడు తెలుసా? గొర్రె బొచ్చు కత్తిరించే సమయంలో దావీదు, అయ్యా నీ గొర్రెలకు మేము కాపుదలు ఉన్నాం, అయితే మేమిప్పుడు బాధలో ఉన్నాం, మాకు ఏదన్నా సహాయం చేస్తే బాగుంటుందంటే, దావీదేవుడో మాకు తెలియదు, యెష్షయి కుమారుడెవడో మాకు తెలియదు, పోరా అన్నాడు. హల్లెలూయా. ఎంత గర్వించినాడు తెలుసా? అయితే దావీదు అనుకున్నాడు, రేపటికి ఈ దినం కల్లా వాడి కుటుంబాన్ని, వాడిని సమస్తాన్ని నాశనం చేయాలంటే ఆ ఇంట్లో తెలివి కలిగిన ఒక అమ్మాయి ఉంది. ఆ మూర్ఖుడి భార్య అబీగాయేలు అని ఆమె పేరు. ఆమె వచ్చింది, అయ్యో ఇంత మంచి దైవ సేవకుణ్ణి నా యజమానుడు విరోధం చేసుకున్నాడా అనేసి అతనికి కావలసినవన్నీ సమకూర్చుకొని ఆయన దగ్గరికి పోయి అంటుంది, దావీదా అయ్యా నీలో ఉన్న ఆ భయం దైవీకమైన భయం. గట్టిగా చప్పలు కొడతారా? మనకు ఉండాల్సిన భయం దైవీకమైన భయంగా ఉండాలి. పిరికితన భయము కాదు, దాస్యపు భయము కాదు, వ్యాధిని చూసి భయపడే భయం కాదు, అప్పులను చూసి భయపడే భయం కాదు, ఎగ్జామ్ను చూసి భయపడే భయం కాదు, మనుషులను చూసి భయపడే భయం కాదు, పరిస్థితులను చూసి భయపడే భయం కాదు. హల్లెలూయా. కొంతమందికి చూడండి, బాగా వినండి, హల్లెలూయా, గర్భఫలం కావాలంటారు, గర్భఫలం ఇస్తాడు. డెలివరీ బాగా అవద్దా అదొక భయం. డెలివరీ అయిన తర్వాత పిల్లోని ఏ స్కూల్లో చేరవాలి అదొక భయం. హల్లెలూయా. వాడు పాస్ అవుతాడా అదొక భయం. వాడికి ఒక పెళ్లి చేయాలా, మంచి సంబంధం దొరకద్దా, మంచి కోడలు వస్తుందా అదొక భయం. కోడలు వచ్చింది, హల్లెలూయా, మనం సంతానం కలిగింది, వాళ్ళు నన్ను చూస్తారా చూడరా అదొక భయం. అయిందా? పని చేసే వాళ్ళు భయం చెప్తాను చూడండి. ఇన్ని రోజులు ఫుల్ జీతం చేస్తున్నాను, రిటైర్డ్ అయిపోయినాను, సగమే వస్తుంది అదొక భయం. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. నీ జీతము, నీ బలము, నీ ధనము, నీ ఆస్తో, నీ ఇన్సూరెన్సు ఏది నిన్ను కాపాడలేదు, జీవము కలిగిన దేవుడు తప్ప. ఆయన ఇంతవరకు కాపాడుతూ వస్తున్నాడు, ఇంతవరకు పోషిస్తూ వస్తున్నాడు. కానీ మనుషులను బట్టి నువ్వు ఎందుకు భయపడతావు? దావీదు, అయ్యా నీ దైవీకమైన భయం ఉందయ్యా నీ కాడ, అందును బట్టి
నీ ప్రాణం తీయాలనుకుంటున్నారు చూడండి, వాడి ఎవ్వడి చేతికి కూడా నీ ప్రాణం చిక్కనే చిక్కదు. ఎందుకమ్మా ఆ మాట అంటూ అని దావీదు అడిగితే, దావీదుతో ఒక మాట, అద్భుతమైన మాట చెప్పద్ది. నీ ప్రాణమును నీ దేవుడు తన జీవపు మూటలో కట్టి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? దావీదు ప్రాణం ఎక్కడుందంట? ఎక్కడుందమ్మా? హల్లెలూయా. మీ ప్రాణం ఎక్కడుంది? నా ప్రాణం అంతా వాడి మీదనే ఉంది. వాడు వస్తాడు సావుకి, నువ్వు సావు, అవతల వస్తాడు. హల్లెలూయా. వాడు చూస్తాడు, చూడ్డు. కాదు కాదు కాదు, నీ ప్రాణం దేవుడు తన జీవపు మూటలో కట్టి ఆయన నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. మా అవ్వ చచ్చిపోయేటప్పుడు పెద్దోడు రావాలి మా నాయనమ్మ. హల్లెలూయా. పెద్దోడు గోపాల్ నాయుడు హోటల్లో బిర్యానీ తింటుండు. హల్లెలూయా. ఎందుకు వస్తాడు? వాడంటాడు, చచ్చిపోతే చెప్పు వస్తానంటుండు. హల్లెలూయా. వాడిని చూసి ప్రాణం వదిలి పెడతాను. హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావే, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావే. వాక్యం ఏమంటుంది తెలుసా? తన ప్రాణమును కాపాడుకోవాలనుకునేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. అయితే క్రీస్తు కొరకైనా నా ప్రాణాన్ని నేను పోగొట్టుకుంటానంటే వాడు కాపాడబడతాడంట. గట్టిగా చెప్పులు కొడతారా? ఆమేన్ చెప్తారా? అయ్యో, దీనికి గట్టిగా చెప్పులు కొట్టాలి తెలుసా? హల్లెలూయా. దావీదు తన ప్రాణాన్ని ఎంత మాత్రం లెక్క చేయాల. ఎందుకు చెప్తాను? గోలియాతు దగ్గరికి ఒక్కడికి బాను ధైర్యంలే, సౌలుతో సహా. హల్లెలూయా. పిల్లోడు 16 వయసు, ఎట్టుండదు తెలుసా? నలిపేస్తారు పోతే. ఎవరు? గోలియాతు. ఆయన ప్రాణాలు లెక్క చేసిందా? దీన్ని బట్టి చెప్పండి, దావీదుకు భయం ఉంటుందా? హల్లెలూయా. సింహం వచ్చింది, దావీదు భయపడిందా? ఎలుకబంటి వచ్చింది, దావీదు భయపడిందా? మేక పిల్లని జించాడంట దాని నోరు. హల్లెలూయా. దావీదును గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తారు అబ్షాలోముకి అర్థమయ్యేటట్లు. మీ అబ్బ చిన్నోడు అనుకుంటున్నావురా అబ్షాలోమా? మీ అబ్బ గురించి నీకు తెలియదు. మీ అబ్బ ఎట్టాడోడు తెలుసా? మీ నాన్న పేరు చెప్తే సింహపు గుండెలు గలవాడు కూడా భయం గడికి చచ్చిపోతాడు అంటారు. గట్టిగా చంపలు కొడతారా? దావీదు వస్తున్నాడు అని అంటేనే ప్రక్కనున్న రాజ్యాలంతా గడగడ వణికి చచ్చిపోయినాయంట. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నేను చెప్పేదా, నీకు విరోధంగా మాట్లాడేవాళ్ళు, నీకు విరోధంగా ఏమన్నా చేస్తానని చెప్పిన వారు, నువ్వు వస్తున్నావంటేనే గడగడ వణుకుతారు. అయ్యో, ఆయనకేమే జరగదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రాణము దేవుడు తన జీవపు మూటలో కట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎందుకు భయపడాలి అసలుకి? హల్లెలూయా. కొంతమందికి రాత్రిని చూస్తేనే భయం. హల్లెలూయా. ఎంత భయం తెలుసా? హల్లెలూయా. ఆ భయం కొంతమందికి ఉంది. కొంతమందికి బాత్రూమ్కి లేచేదానికే భయం. హల్లెలూయా. దొంగలు చాలామంది ఉండరు. హల్లెలూయా. పోదారా వద్దా? హల్లెలూయా. ఇందుకే కిడ్నీలో రాళ్ళు వచ్చాయి తెలుసా? హల్లెలూయా. చూడండి, భయపడాల్సిన అవసరం లేదమ్మా. మనం భయపడకూడదు. మనం దేవుని బిడ్డలు. భక్తునికి దేవుడు ఏమని అభయం ఇస్తున్నాడు చూడండి. కీర్తనలు 91:5-6 చదువుదాం. భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. అన్ని వేళల్లో దాంట్లోకి వచ్చేసినాయి. రాత్రి వేళ కలుగు భయముకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఇంకా ఏ వేళైనా ఉందమ్మా? పగులు చెప్పాడు, రాత్రి చెప్పాడు, మధ్యాహ్నం చెప్పాడు, చీకటి చెప్పాడు. హల్లెలూయా. ఇంకే వేళైనా ఉందా? నీకు ఏ వేళ చూసినా కూడా భయమే. హల్లెలూయా.
కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఏది సంభవించదు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు పానమునకైను, చీకటిలో సంచరించు తెగులుకైను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడుకుందావు. హల్లెలూయా. కొంతమందికి నిద్ర వస్తుందమ్మా రాత్రుల్లో, అయ్యా 2 అవుతుందయ్యా, 12 అవుతుందయ్యా. హల్లెలూయా. నాకు నిద్ర రాకపోతే నేను ఏం చేస్తాను తెలుసు, ఆ రోజు నాకు భలే సంతోషంగా ఉంటుంది. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పుకుంటానే ఉంటా, దేవుని స్తోత్రిస్తానే ఉంటా. ప్రభువా నీకు వందనాలయ్యా, నాకు నిద్ర రాకుండా చేసినందుకు వందనాలు ప్రభువా, నీకు వందనాలయ్యా, ఈరోజు నీతో గడుపుతానయ్యా. హల్లెలూయా. కుర్రోళ్ళు ఒక 4 వస్తారు, అన్న ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు ఎట్టేటోళ్ళు తెలుసా, 11 గంటలకు వస్తారు. 11 గంటలకు ప్రారంభిస్తే 5:30కి పోయి వస్తామన్నా అంటారు. అప్పుడు దాకా ప్రార్థన చేసిన వారిని చేసినట్టు. హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా, మాకు కునుకుపాటు కూడా రాదు, కునుకుపాటు కూడా రాదు. అంత సంతోషంగా, అంత ఆనందంగా గంతులు వేసి ఉత్సాహించి ప్రార్థించి దేవుళ్ళో ఆనందించిపోతాం. అది తప్ప ఇంకేం మాకు గొప్ప ఆనందం ఏం తెలియదు. దాంట్లోనే సర్వము మేము అనుభవించేస్తాం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. నీకు రాత్రి నిద్ర రాకపోతే ఈ వాక్యాన్ని చూసుకో. సామెతల గ్రంథం 3:24 త్వరగా చదువుతారా? పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. గట్టిగా చప్పట్లు కొడతావా? నీకు నిద్ర రాకపోతే ఈ వాక్యం చదువుకో. పండుకొనినప్పుడు పడవు, నేను భయపడను, నేను పరుండి సుఖముగా నిద్రించదను. సుఖంగా నిద్ర. అబ్బా, ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైనా నిద్రపోతారా? ఈ స్టేట్మెంట్ చెప్తారా ఎవరన్నా? నేను పండుకొని నిద్రపోతానని చెప్తారు, కానీ సుఖంగా నిద్రపోతానని చెప్తారా? ఆ మాట అన్నప్పుడు గుండెల మీద దండతో నీ కొడుకు, వీడి పక్కన పండుకున్నాను నేను, వాడి కాలు నీ మొహం మీద ఉంటుంది. హల్లెలూయా. ఇంకేం నిద్ర వస్తుంది? హల్లెలూయా. నేను పండుకొని సుఖంగా నిద్రించదును. ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసా? కానీ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం తెలుసా? మొదటి యోహాను 4:18 చదవయ్యా. ప్రేమలో భయం ఉండదు. ఏముండదమ్మా ప్రేమలో? నేను చెప్తున్నాను, మీరు ప్రేమ కలిగి ఉంటే మీకు భయం ఉండదు. హల్లెలూయా. ఎందుకు భయం వస్తుంది తెలుసా? కుటుంబంలో ప్రేమ లేదు. హల్లెలూయా. కూర పెడితే భయం, అన్నం ముందల పెడితే భయం. ఎందుకు? ప్రేమ లేదు. ప్రేమ లేనందువల్ల ఏమొచ్చిందంట? భయం వచ్చింది. అందువల్ల అంటున్నాడు, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఇప్పుడు ఒక పాప ఉందనుకోండి, ఒంటరిగా ఇటు నుంచి అటు పోతుంది చర్చ్ స్ట్రీట్లోకి. ఒక 4 కుక్కలు అరిసినాయి. పాప భయపడదా? ఖచ్చితంగా భయపడదు. అదే పాపతో వాళ్ళ నాన్న ఉంటే ఎందుకు భయపడదు? కుక్క అరిసినా కూడా ఎవరుండరు, పక్కన ఎవరుండరు. అర్థమవుతుందా? అది ఏందంటే, నా తండ్రి నా మీద చూపించే ప్రేమ ఈ కుక్కల నుండి నన్ను కాపాడద్దని ఆ బిడ్డకి నమ్మకం ఉంది. హల్లెలూయా. అయితే నీకెందుకు లేదు? పరమ తండ్రి నీకు తోడుగా ఉన్నప్పుడు ఈ సందులో కుక్కల్ని, పక్కింటి కుక్కల్ని, నీ మీద గౌ నరిసే కుక్కల్ని, ఆ కుక్కలను చూసి భయపడబాకు. ఎందుకంటే ఆ కుక్కలు అరిసిన నీ పక్కలో నీ తండ్రి ఉన్నాడు. ప్రేమ ఉన్న చోటులో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ దేవుని దగ్గరే దొరకద్ది. ఆ ప్రేమ మన భయాన్ని ఏం చేస్తుందంట?
వెళ్ళగొట్టద్ది. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము. అసలు భయం దేంతో కూడింది తెలుసా? దండనతో కూడింది. శిక్ష అనుభవించాల్సిందే భయపడేవాడు. భయముతో ఏందంట? భయము దండనతో కూడింది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడి. లాజిక్ ఇది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఇంకా పరిపూర్ణం చెందలా, నీ ఆత్మీయతలో నువ్వు పరిపూర్ణత చెందలా, ప్రేమను నువ్వు పరిపూర్ణంగా అనుభవించలా. అందుకే నువ్వు భయపడుతున్నావు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో దేవుని కానీ ప్రేమిస్తే, అయితే ప్రేమ ఉన్న దగ్గర భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టద్దంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. నువ్వు చెప్పు, దేవుడు నన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు కనుక, దేవుడు నేను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను కనుక నేను భయపడను. ఒకవేళ అలాంటి భయం ఉంటే నా దేవుని ప్రేమ దాన్ని వెళ్ళగొడుతుంది. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. చదువయ్యా. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? దేవుని ప్రేమిస్తున్నాం. దేవుడు ఎవరిని మొదటి ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలాంటిదంట? అరాకొర ప్రేమ కాదు, పరిపూర్ణమైన ప్రేమ. ప్రేమ ఉండే దగ్గరంట భయము, పరిపూర్ణ ప్రేమ భయాన్ని ఏం చేస్తుందంట? వెళ్ళగొట్టుదంట. కాబట్టి దేనికి భయపడబాకండి. దేవుడు మీకు తోడై ఉండి మీ కుటుంబాలను ఆశీర్వదించునుగా. అందరూ పైకి లేచి నిలబడతాం. హల్లెలూయా. వాక్యం గుర్తుందా? యెహోవా నాకు వెలుగాయను, ఆయనే రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. హల్లెలూయా. హల్లెలూయా. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే. అందరు చెప్తారా? యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నా ప్రాణ దుర్గమయే. మరలా, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. యెహోవా నా రక్షణ, నా వెలుగు. నేను ఎవరికి భయపడతాను? నేను ఎవరికి వెరుతును? ఎందుకంటే ప్రేమ భయము నుండి మమ్మల్ని తప్పిస్తుంది. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళుకొడుతుంది. మీ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ ప్రభువా.
అట్టి ప్రేమ కలిగిన వారమై మేము జీవించినట్లు కృపను అనుగ్రహించండి. నీ ప్రియ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించి మీ కృప ద్వారా వర్ధిల్లింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రియు మన రక్షకుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ప్రేమగా తోడయుండి భయము నుండి విడుదల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి మీకు అందరికి సెలవు, వందనాలు.